సిటీ ఇండియా న్యూస్ తెలుగు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ నాయకుడు ప్రదీప్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో గురువారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో ప్రదీప్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నుంచి టికెట్ ఆశించారని, అది రాకపోవడంతో కొంత బాధపడి పార్టీకి దూరమైనట్లు తెలిపారు. టీపీసీసీ పిలుపు మేరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య తదితర పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి గెలిపే ధ్యేయంగా పనిచేస్తారని తెలిపారు. నమస్కారం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా రాజకీయ జీవితంలో 33 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ వచ్చాను. గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గం నుంచి నేను టికెట్ ఆశించడం జరిగింది. నాకు టికెట్ దక్కకపోవడంతో కొంత బాధతో నేను పార్టీ నుంచి వైదొలిగి వేరే పార్టీలోకి పోవడం జరిగింది. ఇప్పుడు రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్న ఒక దృఢమైన సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వారు రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు ఈనాడు పెద్దలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి సమక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఇప్పుడే మళ్ళీ చేరడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను మీ అందరితో చెప్పేది ఒకటే, పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది. మొదట ఎవరికైతే మహిళలకు ఇచ్చిండ్రో ఉచిత బస్సు ప్రయాణం కానీ, తర్వాత 500 రూపాయలకి సిలిండర్ పథకం కానీ, మళ్ళీ అదేవిధంగా రైతులకు కూడా మళ్ళీ మొన్ననే చెప్పాడు 15th ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిండు. ఖచ్చితంగా చురుకైనటువంటి యువకుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా 14కు పైగా పార్లమెంట్ సీట్లు గెలవబోతా ఉన్నాం. అదే సందర్భంలో రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి నాకు ఉన్నటువంటి అనుబంధం రీత్యా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపును నేను అందుకొని ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఈ క్షణం నుంచి కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో మళ్ళీ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నా వంతుగా గట్టిగా పనిచేసి మా పార్లమెంటు సభ్యుడు డాక్టర్ చల్లా వంశీచంద్రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎలాంటి పదవి లేదు, నేను ఎలాంటి షరతు లేకుండా కేవలం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఒక ఆలోచనతోనే తిరిగి మళ్ళీ నా సొంత గుడికి రావడం జరిగింది.